హాయ్ అండి. వోల్వో XC60 నడపడం ఎలా అనేది ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా డ్రైవర్ మిత్రులకు ఉపయోగపడుతుంది. ఇది లగ్జరీ వెహికల్స్ నడపాలంటే కొంచెం డ్రైవింగ్ వచ్చినా గానీ ఫీచర్స్ తెలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ తెలవని వాళ్ళకు ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది డ్రైవ్ చేసే ముందు. సో, ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే నా ఫుల్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కూడా రావాలనుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఇట్లాంటి వీడియోస్ నీకు లగ్జరీ వెహికల్స్ ఎలా ఫీచర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని చూడాలనుకుంటే కనుక నా ఫుల్ వీడియో చూడండి. ప్రతి ఒక్క లగ్జరీ వెహికల్స్ నుంచి నీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను ఇప్పటి నుండి. ఫీచర్స్ తెలియకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి తెలుసుకోవాలనుకుంటే కనుక ఫుల్ వీడియోస్ చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు ఫర్దర్గా వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ నౌ. సో ఇంటీరియర్గా చూపిస్తాను ఇప్పుడు వోల్వో X60. సో చూడండి డాష్ బోర్డు. సో ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఉన్నది స్టార్ట్ బటన్ ప్లస్ ఆటో గేర్, డిస్ప్లే, ఓకేనా. సో సీట్ పక్కన వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సీట్ అడ్జస్ట్మెంట్ వేరే వెహికల్ నడిపే వాళ్ళ దగ్గర దాని కింద సీట్ కింద వెతుకుతారు. దీనికి మాత్రం సీట్ పక్కన ఉంటుంది. సో ఇది ఇలా ముందుకంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ బటన్ని ముందుకంటే సీట్ ముందుకు వెళ్తుంది. ఈ బటన్ని బ్యాక్ అడ్జస్ట్మెంట్, పైకంటే కనుక పైకి వచ్చేస్తుంది, ముందుకంటే ముందుకు వచ్చేస్తుంది. చూడండి, ముందుకంటే ముందుకు వచ్చేస్తుంది. ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతికేది ఒక డ్రైవర్ వెళ్ళగానే సీట్ అడ్జస్ట్ వెతుకుతాడు. అది ఇదన్నమాట వెనకాల ఇది దానికి. ఇది స్టార్ట్ బటన్ సార్. వోల్వో స్టార్ట్ బటన్. వోల్వోకి ఇలా ఉంటుంది స్టార్ట్ బటన్. తిప్పగానే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అదే తిప్పగానే ఆఫ్ అయిపోతుంది, ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి సైడ్ బటన్స్, ఇవి విండోస్, ఇవి లాక్. సో లాక్ బటన్ చోటు సార్ డోర్కు ఉంటాయి. ఇక్కడనే వెతుకుతుంటాం, డోర్కు ఉంటాయి, చూసుకోవాలి ఒకసారి. సో ఇండికేటర్ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు స్టార్ట్ బటన్ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోతుంది చూడాలి. అదే తిప్పేస్తే ఆఫ్ అయిపోతుంది, అలా తిప్పేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అదనమాట, స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇట్లా చూడండి, దాంట్లో లీవర్ని టచ్ చేస్తుంటే ఇక్కడ వస్తుంది, ఇండికేటర్ చూపిస్తుంది. ఇక్కడ లీవర్ ఉంటుంది, నా ఫింగర్ దగ్గర లీవర్ ఉంటుంది. ఆ లీవర్ ప్రెస్ చేసి ముందుకి వెనకకి అంటూ ఉంటే ఇక్కడ పార్కింగ్, రిటర్న్. సో చూడండి, రిటర్న్ డి, ఎన్ న్యూట్రల్ డి అలా చేంజ్ అవుతుంది. సో మనం పార్కింగ్లో బండి స్టాప్ అయినప్పుడు పార్కింగ్లో పెట్టుకోవాలి. రివర్స్, ఇవే తెలుసు, కామన్గా ఎవరికైనా తెలుసు. బట్ ఇది హ్యాండ్ బ్రేక్ సార్. ఇది హ్యాండ్ బ్రేక్. ఇది హ్యాండ్ బ్రేక్ పైకంటే అయిపోతుంది, కిందకి నొక్కగానే రిలీజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు బ్రేక్ పైన మన కాలు ఉండాలి, బ్రేక్ పైన మన లెగ్ ఉండాలన్నమాట. ఓకే, ఇదంతా మ్యూజిక్ సిస్టమ్. ఈ కింద మ్యూజిక్, ఇది FM మ్యూజిక్ సంథింగ్ వాల్యూమ్ అనమాట. అది AC 1 2 3 4 బ్లోజర్ ఆన్ చేసుకోవడం, స్పీడ్ చేసుకోవడం, ఇవన్నీ అన్నింటిలో ఫీచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు లగ్జరీ వెహికల్లో ఉంటాయి కాబట్టి అందుకే చూపిస్తున్నాను. ఇది ఆటో క్లైమేట్ అనమాట. బాడీ మొత్తం వెహికల్లో క్లైమేట్ ఎలా ఉంటే దాన్ని బట్టి బ్యాక్ సైడ్ కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, మెయిన్ది రిమోట్ ఇలా ఉంటుంది. వోల్వో XC60 రిమోట్ ఇలా ఉంటుంది, చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, సో ఒకసారి వెహికల్ సరౌండింగ్ చూపిస్తాను మీకు. సో మళ్ళీ ఒకసారి చూడండి, డిస్ప్లే
మనకి ఇది బటన్స్ ఇక్కడనే ఉంటాయి, వాల్యూమ్ బటన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సేమ్ థింగ్స్ రిపీట్ చేస్తున్నాను మళ్ళీ మీకోసం. ఇలా ముందుకు అంటుంటే సీట్ ముందుకు వెళ్ళిపోతుంది. అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. మెయిన్ థింగ్ చెప్పాల్సింది అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. సీట్ అంటే అడ్జస్ట్మెంట్స్ లగ్జరీ వెహికల్స్కి ఇక్కడే ఉంటుంది. అది చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ థింగ్ డ్రైవర్లకు ఉపయోగపడుతుంది. వెళ్ళడానికి వాళ్ళు అడుగుతారు ఏంటంటే ఈ బండి నడిపారని కూడా మనం అడుగుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే సీట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందుకెళ్ళి అడ్జస్ట్మెంట్ అనమాట, బ్యాక్ అడ్జస్ట్మెంట్ అది. సో అక్కడ బెల్ట్ పెట్టుకోకుంటే మాత్రం రెడ్ కలర్లో వచ్చింది కదా, డ్రైవర్ సీట్లో బెల్ట్ పెట్టలే అనమాట. డ్రైవర్ సీట్లో సెట్ చేసాను, బెల్ట్ పెట్టాలి. సో ఇది లీవర్ చూసుకోండి. సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. ఇక్కడ చేంజ్ అవుతుంటాయి, రివర్స్, పార్కింగ్. సో రివర్స్ డైరెక్ట్లో పెట్టి డ్రైవ్ చేయాలన్నమాట. అదే లగ్జరీ వెహికల్ నడపడానికి ఈజీ ఉంటుంది. ఈ వీడియో చూసి వెళ్ళిన తర్వాత మీకు ఒక మినిమం 50% ఐడియా వస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది, పైకంటే హ్యాండ్ బ్రేక్ అవుతుంది. చూడండి, అదన్నమాట హ్యాండ్ బ్రేక్. ఇవి చూసిన తర్వాత మనం వెళ్ళామనుకోండి, బండి నడపడానికి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. దానికోసం మినిమం నాలెడ్జ్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ సిస్టమ్ మళ్ళీ చూపిస్తున్నాను. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చూసుకోవాలనుకుంటారు. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. అది ఏసీ అడ్జస్ట్మెంట్, బ్లూజర్ది అడ్జస్ట్మెంట్ ఆన్ ఆఫ్. ఇది డిస్ప్లేలోనే ఉంటుంది. అదే బిఎండబ్ల్యూకి వేరే ఉంటుంది. బిఎండబ్ల్యూ దాంట్లో వేరే ఉంటుంది. ప్రతి ఒక్కటి వేరే ఫీచర్స్ ఉంటాయి. అవి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? చూడండి, మళ్ళీ లోగోస్ చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బటన్స్ ఉంటాయి. మళ్ళీ కూడా ఇది ఆన్ ఆఫ్ చూడండి, మళ్ళీ చూపిస్తాం. అది అలా చేసామంటే ఆన్ రైట్ సైడ్లో. మొత్తం చేయలేదు లివర్, యాక్చువల్గా ఆఫ్ చేశాను అప్పుడు ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ చూపిస్తాను. సో సైడ్ బటన్స్ విండోస్ ఇక్కడ లాక్ అన్లాక్ డోర్కు ఉంటాయి. ఇక్కడే వెతుకుతుంటూ దొరకాయి. నార్మల్ వెహికల్స్ కంటే ఇక్కడ ఉంటాయి. ఒకటి వాల్వాకి ఏంటంటే రైట్ సైడ్లో వైపర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇండికేటర్స్ అవి చూసుకోవాలి. ఇలా చేస్తే బండి ఆన్ ఆఫ్ అదే ఒక బటన్. సో ఇదండి వీడియో. నెక్స్ట్ ఫర్దర్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకొక వెహికల్స్ నేను ఇంట్రడ్యూస్